హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఛాంపియన్షిప్ ట్రోఫీ అయితే Feb 19 రోజునైతే స్టార్ట్ అవుతుంది, అది మనందరికి తెలిసిందే. బట్ January 12 రోజున, అంటే ఈ సండే రోజున ఇండియన్ స్క్వాడ్ని అయితే 15 మెంబర్ స్క్వాడ్ని అయితే ఇండియా టీం అనౌన్స్మెంట్ చేస్తుంది. మీరు ఏ ఛానల్లో ఏ న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అయితే ఉండదు. మన ఛానల్లోనే క్లియర్ ఇన్ఫర్మేషన్, క్విక్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయాలనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చిన 15 ఆర్ ఈ 15 ఉంటే బాగుంటుంది అని అయితే మీరు కామెంట్ రూమ్లో తెలియజేయండి. నాకు నచ్చిన టీంనైనా సరే, లేకపోతే కనుక ఒకవేళ ఇండియా స్క్వాడ్ అదే అయితే కనుక, మీరు చేసిన స్క్వాడ్ ఇండియా స్క్వాడ్తో మ్యాచ్ అయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ నుంచి బహుమతి ఇవ్వడానికి, మంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను. అండ్ 15 మెంబర్ స్క్వాడ్ని సెలెక్షన్ చేసేటప్పుడు మనం క్లియర్గా ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనందరూ తెలుసు, ఛాంపియన్షిప్ ట్రోఫీ వచ్చేసి హైబ్రిడ్ మోడల్లో అవుతుంది. ఇండియా వచ్చేసి మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతున్నాయి. సో 15 మెంబర్ స్క్వాడ్ని సెలెక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్పిన్నర్లకే ఎక్కువ అనుకూలించే పిచ్చెస్ ఉంటాయి. కాబట్టి దుబాయ్లో ఎక్కువ స్పిన్నర్లు స్క్వాడ్లో ఉండే అవకాశం ఉంది ఫాస్ట్ బౌలర్ల కంటే. 15 చూస్తే కనుక నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లేయింగ్ 11 ఇస్తూ దానికి సంబంధించిన బ్యాకప్ ఇస్తూ మిగతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తాను. సో మీకు కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు అయితే నేనైతే ట్రై చేస్తాను. ఫస్ట్ చూసుకుంటే ఆయనకు ఓపెనర్గా రోహిత్ శర్మనే ఆడబోతున్నాడు. రీసెంట్ ఫామ్ కొద్దిగా డిప్ ఉన్న టెస్ట్లో, ఓడిఐస్లో మంచి రికార్డు ఉంది రోహిత్ శర్మకి. శ్రీలంకలో రీసెంట్ ఓడిఐ సిరీస్ కూడా మంచిగానే నడిచింది. బట్ కెప్టెన్సీ మీద కొద్దిగా మనకు చూసుకుంటే కనుక డ్రాబ్యాక్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఛాంపియన్షిప్ ట్రోఫీలో తను కంబ్యాక్ చేసి ఇండియాకి ఛాంపియన్షిప్ ట్రోఫీని తీసుకొస్తే కనుక ఒక మంచి నోట్ తోటి అయితే రోహిత్ శర్మ తన కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలు ఉన్నాయన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే తను టెస్ట్కి అయితే ఆల్రెడీ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మనకి WTC సైకిల్ స్టార్ట్ అయ్యే వరకు ఒక కొత్త కెప్టెన్ ఉంటే బాగుంటుంది అనేది అందరు ఒపీనియన్. కాబట్టి ఖచ్చితంగా తను అక్కడ ఇవ్వకుండా ఉన్నాడంటే ఛాంపియన్షిప్ ట్రోఫీలోనే తన కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. తన తర్వాత ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. సో ఓపెనర్గా అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మనే ఉంటాడు, దానిలో అయితే ఎలాంటి డౌట్ లేదు. రోహిత్కి తోడుగా అయితే మనకైతే జైస్వాలే ఆడే అవకాశం ఉంది. గిల్ కంటే ఒక మెట్టు హైలోనే మనకు జైస్వాల్ ఉండడం ఉంది. దానికి గల రీజన్ వచ్చేసి రీసెంట్ పర్ఫామ్ చూసుకున్నా, అండ్ ఆల్సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వచ్చేసి ఇండియాకి పాజిటివ్ అవుతుంది, ఏ టైంకైనా పాజిటివ్ అవుతుంది. కాబట్టి రోహిత్కి తోడు ఖచ్చితంగా జైస్వాల్ ఉంటాడు. బట్ 15 మెంబర్ స్క్వాడ్లో గిల్ కూడా ఉంటాడు బ్యాకప్ ఓపెనర్గా మాత్రమే. తనకి కూడా ఒకవేళ ఇద్దరు ఎవరికైనా ఇంజురీ అయ్యి, లేదంటే ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ కాదు ఇండియా ఆడిన దాంట్లో గెలవకపోయిన సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఛాన్స్ వస్తుందేమో. కానీ లేకపోతే కనుక గిల్కి ప్లేయింగ్ 11లో కూడా ఈ సిరీస్లో ఛాన్స్ వచ్చే అవకాశం అయితే అస్సలు లేదు. గిల్ ఫ్యాన్స్ కొందరికి బాధిస్తుంది. బట్ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది కాబట్టి మనం ఏం చేయలేము. ఒకవేళ గిల్ ప్లేయింగ్ 11లో ఆడాలంటే మాత్రం సీనియర్లు మాత్రం రెస్ట్ తీసుకోవాల్సిందే. అప్పటి వరకు వెయిట్ చేయాలి. రోహిత్ అండ్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాతనే యంగ్ ప్లేయర్స్కి ఆ పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 3 అండ్ నెంబర్ 4 పొజిషన్ చూసుకుంటే కనుక విరాట్ కోహ్లీ నెంబర్ 3లో 100% ఈ సిరీస్కి అయితే ఖచ్చితంగా ఆడతాడు. అండ్ దాంట్లో డౌట్ కూడా ఏం లేదు. అండ్ నెంబర్ 4 వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ ఎందుకు అంటానా మాత్రం డొమెస్టిక్ సిరీస్ మంచిగా ఉంది, రీసెంట్ పర్ఫార్మెన్స్. అండ్ ఆల్సో స్మార్ట్. లాస్ట్ ఇయర్ 2024 మొత్తం కూడా అయ్యర్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను 4 ట్రోఫీస్ కొట్టాడు, మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు, రీసెంట్గా డొమెస్టిక్లో రన్ చేస్తుంది. కాబట్టి స్పిన్ ఆడే పిచ్ల మీద శ్రేయస్ అయ్యర్ అయితే ఇండియా టీంకి అయితే మంచి పాజిటివ్ అయ్యే అవకాశమే ఉంది. వికెట్ కీపర్కి వచ్చేసరికి KL రాహుల్ అండ్ పంత్లో 15లో ఖచ్చితంగా ఉంటాడు. KL రాహుల్ వికెట్ కీపింగే చేసినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్లేయింగ్ 11లో KL రాహుల్ ఉన్నా మీరు ఆశ్చర్యపోలేదు. పంత్ వచ్చేసి ఖచ్చితంగా 15లో ఉంటాడు. నాకు తెలిసి ఇక్కడ డౌట్ ఉంది, పంత్ని తీసుకోవాలా KL రాహుల్ని తీసుకోవాలా అంటే మాత్రం అది కెప్టెన్స్ అండ్ స్క్వాడ్ చూసుకుంటే మేనేజ్మెంట్ నిర్ణయం ఉండొచ్చు. కొన్ని మ్యాచెస్ KL ఆడొచ్చు, కొన్ని మ్యాచెస్లో పంత్ ఆడొచ్చు. బట్ ఖచ్చితంగా KL రాహుల్ అండ్ చూసుకుంటే కనుక పంత్లు అయితే 15లో 100% ఉంటారు. అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో అని చెప్పాను, దుబాయ్ వచ్చేసి స్పిన్కి ఎక్కువ అనుకూలించే పిచ్లు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్లో కీ రోల్ ప్లే చేస్తారు. అండ్ మనకు ఆల్రౌండర్గా మనకి 6th పొజిషన్లో అయితే హార్దిక్ పాండే ఫిట్ అవుతాడు. ఖచ్చితంగా తను ఫాస్ట్ బౌలింగ్ని కూడా చూసుకునే అవకాశం, కొన్ని ఓవర్స్ వేస్తాడు. అండ్ ఆల్సో ఇటు చూసుకుంటే కనుక ఆల్రౌండర్గా అయితే ఖచ్చితంగా హార్దిక్ పాండే ఉంటున్నాడు. అండ్ 7-8కి వచ్చేసరికి స్పిన్నింగ్ ఆల్రౌండర్లు అయితే రోల్ చేయబోతున్నారా. అక్సర్ పటేల్ అయితే 100% ఉంటాడు. వాషింగ్టన్ సుందర్ అయితే 100% ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. ఈ
ఒకవేళ ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలిస్తే కనుక వీళ్ళిద్దరే కీ ప్లేయర్లు అవుతారు. మీరు అడగొచ్చు జడేజా ఎందుకు లేడు అని. జడేజా రీసెంట్ ఫామ్ చూసుకున్నా అండ్ ఆల్సో మనమైతే ఇక్కడ చూసుకుంటే కనుక ఇద్దరు ఆల్రౌండర్లను ఆడించవచ్చు. అక్షర్ పటేల్ కొద్దిగా ఎహెడ్ ఉన్నాడని చెప్పొచ్చు జడేజా కంటే. అండ్ మనకు చూసుకుంటే కనుక ఇద్దరిని జడేజా అండ్ అక్షర్ పటేల్ కూడా ఆడించవచ్చు. బట్ ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ స్పిన్నర్స్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్లు కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే కనుక వాషింగ్టన్ సుందర్ ఒక వెరైటీ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఆల్రౌండర్ కోటాలో వీళ్ళిద్దరికే ఛాన్స్ ఉంది. బట్ జడేజాని కూడా ఆడించవచ్చు. 15లో 100% ఉంటాడు. బట్ తనకి ఎన్ని మ్యాచ్లు వస్తాయనేది తన పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అయిందని చెప్పొచ్చు. అంటే నెంబర్ 9లో వచ్చేసి కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా మనకైతే ఉంటాడు. ఒక మిస్టరీ స్పిన్నర్గా, లెఫ్ట్ ఆర్మ్ మిస్టరీ స్పిన్నర్ ఒకరు ఉంటారు, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్గా మనకు చూస్తే వాషింగ్టన్ ఉంటారు, లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్గా మన కుల్దీప్ ఉంటాడు. కాబట్టి స్పిన్నింగ్ పిచ్చెస్ మీద వీళ్ళ ముగ్గురు వెరైటీ అనేది మంచి ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఉండే అవకాశం ఉంది. కుల్దీప్ అయితే మంచి మిస్టరీ స్పిన్నర్, స్పిన్నింగ్ పిచ్ల మీద ఖచ్చితంగా ఇండియానైతే వీళ్ళు ముగ్గురే గెలిపించే అవకాశం ఉంది ఛాంపియన్షిప్ ట్రోఫీని అయితే నేత అనుకుంటాను. 11 వచ్చేసి ఫాస్ట్ బౌలర్లకు ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ అండ్ సిరాజ్లకు అవకాశం వస్తుంది. వీళ్ళే ఆడతారు. ఎందుకంటే బుమ్రా తన ఇంజురీ ఇంకా మనకు కన్ఫర్మేషన్ తెలియదు. అండ్ ఆల్సో మనకి షమి కూడా వస్తున్నాడా లేదా అనే కన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒక్కరు ఆడే ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్స్ తక్కువ ఉంది. బట్ స్క్వాడ్లో ఉండే అవకాశం వీళ్ళిద్దరిలో ఒకరికి ఉంది. బట్ ఒకవేళ వీళ్ళిద్దరు కూడా అవ్వకపోతే కనుక ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకునే అవకాశం ఉంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఎక్కువ ఫాస్ట్ బౌలర్ని తీసుకువెళ్ళే అవకాశమే లేదు. మొత్తం చూసుకుంటే కనుక ప్లేయింగ్ 15 ఈ విధంగా ఉంది. అండ్ ఆల్సో కొందరు ప్లేయర్ అయితే మిస్సింగ్ అవుతున్నారని మీకైతే అనిపించింది కదా. ఆ ప్లేయర్లో ఇక్కడ అవసరం ఎందుకు లేదు అని అయితే ఇంకో వీడియోలో నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు ఇక్కడ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా నా వీడియో ఎంతో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సంజు శాంసన్ ఎందుకు 15లో ఉండట్లేదో ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. అదేంటో ఇంకో వీడియోలో ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ చెక్అవుట్ చేస్తే ఆ వీడియో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.